హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ వచ్చేసి మనకు బ్రౌన్ రైస్ రెసిపీ. ఈ బ్రౌన్ రైస్ రెసిపీ తోటి మనకు వెజ్ పులావ్ ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. చాలా సింపుల్గా మనం ఇది తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ చూడండి, మనకు ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకొని దీన్ని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ మనము కడిగి వాటర్ పంపేసుకొని వాటర్ పట్టేసుకొని మరి ఒక 4 అవర్స్ దీన్ని నాననివ్వాలి బ్రౌన్ రైస్ని. తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని మనకు అందులో ఆయిల్ పోసుకొని మనకు బగారా దినుసులు వేసుకోవాలి. లవంగ, చెక్క, సాజీరా ఇలాంటి మనకు బగారా దినుసులు ఉంటాయి కదా, వేసుకోవాలి. వేసుకొని మనకు బగారా కూడా వేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిపెట్టుకున్న ఆనియన్స్, పొటాటోస్, క్యారెట్ ఇవన్నీ వేసుకొని కొద్దిగా పుదీనా, కరివేపాకు వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరి కొద్దిసేపు మనము కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే మనకు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనకు వాటర్ వచ్చేసి మనకు 3 గ్లాసెస్ వాటర్ అనేది పోసుకోవాలి. మనకు బ్రౌన్ రైస్ తొందరగా ఉడకదు కాబట్టి మనకు ఒక గ్లాస్కు 3 గ్లాసుల వాటర్ అనేది పోసుకొని మూత పెట్టేసుకొని ఈ విధంగా మరగనివ్వాలి. ఈ విధంగా మరిగిన తర్వాత మనకు రైస్ అందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మనకు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మనకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఒక 10 మినిట్స్ మనకు ఉడికిన తర్వాత కొద్దిగా పలుకు ఉంటుంది. ఆ పలుకు ఉన్న తర్వాత మనము గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరొక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత మనకు ఈ బ్రౌన్ రైస్ ఉడకడానికి మినిమం మనకు ఒక 1/2 అవర్ పడుతుంది. కుక్కర్లో అయితే మనకు త్వరగా అవుతుంది. తర్వాత మనకు చివరగా మనకు కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. అంతే. చూడండి, సింపుల్గా మనకు ఒక వెయిట్ లాస్ రెసిపీ వచ్చేసి బ్రౌన్ రైస్ పులావ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.